కాంతార చాప్టర్ 1 చూశాను భయ్యా. సినిమా ఎలా ఉందంటే మంచి విజువల్స్ తో ఒక హై ఇంపాక్ట్ మూవీని ఎంజాయ్ చేస్తాం థియేటర్స్ లో. ఫస్ట్ హాఫ్ లో కొత్త వరల్డ్ బిల్డింగ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాడుకొని మంచి హై మూమెంట్స్ ఉన్న ఇంటర్వెల్ బ్యాంక్ తో ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో మొదలైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా అలా చూస్తుండగానే ఎండ్ అయిపోయిందే అన్న ఫీలింగ్ వస్తుంది. రిషబ్ శెట్టి యాజ్ ఎ రైటర్ గా చాలా బాగానే సక్సీడ్ అయ్యాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ గా అనిపించిన డ్రామాని ఇంకొంచెం ఎంగేజింగ్ గా చేసి ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఇంకో మేజర్ కంప్లైంట్ ఏంటంటే సినిమాలో చాలా ఇంపార్టెంట్ డైలాగ్స్ ని, మేజర్ సాంగ్స్ ని కన్నడ లాంగ్వేజ్ లో మాత్రమే పెట్టాడు. అది వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ అంతగా ఎంజాయ్ చేస్తారని నాకు అనిపించలేదు. సినిమాలో బ్రహ్మ రాక్షసుడు అని ఒక క్యారెక్టర్ అయితే వినిపిస్తూ ఉంటారో అది ఎక్కడ కూడా కనిపించదు. దానికి సంబంధించి ఎలాంటి కన్క్లూజన్ కూడా ఈ సినిమాలో లేదు. ఏదో అలా గాలికి వదిలేసినట్టు వదిలేశాడు. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. చాప్టర్ 2 కూడా ఉంటుందని ఒక లీడ్ అయితే ఎండ్ లో వదిలారు. మేబీ అందులో ఏమైనా ఈ క్యారెక్టర్ ఉంటుందేమో చూడాలి. ఓవరాల్ గా సినిమా చూసినాక నా ఫీలింగ్ ఏంటంటే సినిమా మాత్రం ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది భయ్య. మంచి హై మూమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఎక్స్పెషల్ గా సెకండ్ హాఫ్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేస్తాం. సో ఎలాంటి డౌట్ లేకుండా థియేటర్స్ లోనే ఈ సినిమా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది కాంతారా 1 పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమాని చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.